ఇక తెలంగాణ నుంచి ఏపీలో కోళ్ల ఫారాలకు పీడీఎస్ బియ్యం రవాణా జోరుగా సాగుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా నిత్యం 6 టీవీఎస్ వాహనాల్లో కోళ్ల ఫారాలకు బియ్యం తరలిస్తున్నారు. తెలంగాణలో మర్లపాడు నుంచి ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం కలగర గ్రామ సమీపంలో కోళ్ల ఫారాలకు ఈ బియ్యం తరలిస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ భాను ఫీల్డ్లో సిద్ధంగా ఉన్నారు. భాను, ఎంత పెద్ద ఎత్తున బియ్యం రవాణా జరుగుతుంటే ఏం చేస్తున్నట్టు అధికారులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తానికి చూసుకుంటే పీడీఎస్ అక్రమ రవాణా పలు మార్గాల్లో కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా కాకినాడ పోర్టుకు చేరుతుందని చెప్పినైతే గట్టి వెత్తిన చెప్పే పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పలు మార్గాల్లో కూడా పీడీఎస్ రవాణా అక్రమంగా రవాణా అవుతుందని చెప్పి తేల్చే విధంగా కూడా సాక్ష్యాలు, అదేవిధంగా గత 6 నెలలుగా అధికారులు, విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా డీటీ అంటే డిప్యూటీ స్థాయి అధికారులు పెట్టిన కేసులే దీనికి నిదర్శనంగా మనం అయితే చెప్పే పరిస్థితి కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ మర్లపాడు గ్రామం నుంచి నూజివీడు నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యి అక్కడ నుంచి ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న విస్సన్నపేటలోకి ప్రవేశించి అక్కడి నుంచి పశ్చిమ గోదావరి, అక్కడ నుంచి తూర్పుగోదావరి మీదుగా కాకినాడ వెళ్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా దీంట్లో రెండో మార్గం కూడా ఉంది. ఏంటంటే అది జనాల దగ్గర నుంచి ఏదైతే పీడీఎస్ కేజీ బియ్యం ఉచితంగా ఇచ్చే జనాలకు ఇచ్చే పీడీఎస్ రైస్ ఏదైతే ఉందో దాన్ని 10 రూపాయల నుంచి 12 రూపాయల దాకా ప్రజల దగ్గర నుంచి, వినియోగదారుల దగ్గర నుంచి మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో, ఈ మాఫియా నడిపే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను 12 రూపాయలకి కొని దాన్ని సన్న బియ్యంగా అంటే నూక కింద ఆడిచ్చి దాన్ని మళ్ళీ కోళ్ళ ఫామ్లకి పంపించడం అయితే కూడా జరుగుతుంది. అంటే కోళ్ళ ఫామ్ వాళ్ళకి 25 రూపాయలు చెప్పిన అంటే కిలోకి 15 రూపాయలు మార్జిన్ పెట్టుకొని దాన్ని అక్రమ రవాణా చేయడం కూడా జరుగుతుంది. దీంట్లో కూడా అక్రమ రవాణా చేసే వాళ్ళందరూ కూడా కొత్త మార్గాన్ని ఎంచుకోవడం కూడా జరిగింది. ఏదైతే విజిలెన్స్ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ అధికారులు, డిఎస్ఓ అధికారులు, ఆర్డీఓ అధికారులు, ఎంఆర్ఓ అధికారులు ఏదైతే కేసు నమోదు అంటే మినిమం 3 క్వింటాల కేసే ఉండాల్సింది వ్యక్తి దగ్గర, కానీ వీళ్ళు మాత్రం కేవలం 2 క్వింటాలు అంటే టీవీఎస్ ఎక్సెల్ మీద అంటే సంచులు మార్చి, తెల్ల సంచుల్లో మార్చి దాన్ని రవాణా చేస్తూ కూడా కోళ్ళ ఫామ్లకు తరలించే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. పెద్ద ఎత్తున తెలంగాణ నుంచి రైస్ రావడం, అదేవిధంగా జిల్లాలో ఉన్న రైస్ కూడా దీనికి ఒక భాగస్వామ్యం కింద ఏర్పడి ఇది పెద్ద ఎత్తున మాఫియా కింద తయారై అంటే కోటితో పోయేదాన్ని గుట్టల దాకా తెచ్చుకున్నట్టు మహావృక్షం కింద తయారైందని చెప్పనైతే చెప్పొచ్చు. రీసెంట్గా పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టులో పీడీఎస్ రైస్ వెళ్తున్న నౌకని ఏదైతే సీజ్ ద షిప్ అన్నారో అప్పటి నుంచి కూడా ఈ మాఫియాదారులు గుండెల్లో గుబులు పుట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ డిపో డీలర్లందరూ కూడా ఇప్పుడు వెహికల్కి వాళ్ళ సరుకంతా ఇవ్వడం కూడా వెహికల్ మీద వెళ్ళి ఇచ్చేవాళ్ళు, ఇంటికి చుట్టూ వెళ్ళి ఇచ్చేవాళ్ళు కూడా అక్కడికక్కడే ఎవరైతే ఆ బియ్యం తీసుకోవడానికి ఇష్టపూరితంగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాయ మాటలు చెప్పైనా లేకపోతే వాళ్ళకి కష్టం చేసైనా కానీ ఆ 10 రూపాయలకు కానీ 12 రూపాయలకు కానీ కొనుగోలు చేయడం, దాన్ని ఒక చోట ఒక నిర్దేశమైన పరిస్థితి ఒక ప్లేస్లో దాన్ని అంతా స్టోరేజ్ చేసి ఒక గరిష్టమైన ఒక క్వాంటిటీ వచ్చిన తర్వాత అంటే సుమారు ఒక 20 క్వింటాలు కానీ 30 క్వింటాలు కానీ క్వాంటిటీ వచ్చిన తర్వాత అదంతా కూడా లారీకి ఎక్కించి పంపించడం చేసే స్మగ్లింగ్ కింద కూడా ఇది పెద్ద ఎత్తున కనబడే పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించిన మరుక్షణం నుంచి ఏదైతే నాదర్ల మనోహర్ సివిల్ సప్లై మినిస్టర్ వచ్చిన దగ్గర నుంచి మెరుపుదారులు ప్రతి రైస్ గోడౌన్స్ మీద, అదేవిధంగా ప్రతి రైస్ మిల్లర్ల మీద మెరుపుదారులు చేసి వాళ్ళ మీద కేసులు కట్టి కొన్ని వేల క్వింటాలను సీజ్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా మొన్నటికి మొన్న చూసుకున్న పరిస్థితిని బట్టి కూడా చూసుకుంటే కొన్ని వందల క్వింటాలు, వేల మెట్రిక్ క్వింటాలు అన్నీ కూడా ప్రజాధనం ఏదైతే గవర్నమెంట్ ఫ్రీగా నిరుపేదలకి, పేదలకి, దారిద్ర్య కింద ఉన్న వాళ్ళకి, వైట్ రేషన్ కార్డులకి వాళ్ళకి ఇచ్చేది ఏదైతే ఉందో ఆ రైస్ని ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ నిమిత్తం ఎంతవరకు అయితే కొనుగోలు చేసి ఇస్తుందో అదంతా కూడా అక్రమ మార్గాన కొన్ని దేశాలకి అంటే 1-2 దేశాలు కాదు కనీసం 10-15 దేశాలకు అక్రమ రవాణా చెందుతున్నాయి. కేవలం దీని మీద 1300 కోట్లు ప్రతి నెల కూడా అక్రమదారులు అర్జిస్తున్నారని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ఏదైతే పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అక్రమ రవాణా కూడా ఆగిపోవడం అయితే కూడా జరిగింది. దీంట్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని చెప్పిన 3 కాంట్రాక్టులు అయితే ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏదైతే పాలిష్ పెట్టిన రైస్ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని కలర్ బ్యాగుల్లోకి మార్చి దాన్ని మళ్ళీ దర్జాగా అంటే రైట్ రాయల్ కింద కూడా ఆటోల్లో, టెంపో వెహికల్స్లో కూడా వీటిని స్మగ్లింగ్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదైతే ప్రభుత్వంకి వచ్చిన నిరుపేదకి ఇవ్వమని చెప్పిన రైస్ ఏదైతే ఉందో
దాన్ని అంతా కూడా అక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంటే కన్జ్యూమర్కి కేవలం 10 రూపాయలు ఆశ పెట్టి అతనికి ఇచ్చి అక్కడ నుంచి 40 రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి. అంటే తీరా వేరే దేశాలకు చేరేటప్పటికి ఇది కిలో 70 నుంచి 80 రూపాయలకి వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. పెద్ద ఎత్తున ఇప్పటికే అధికారులు, విజిలెన్స్ అధికారులు, అదేవిధంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు, డిప్యూటీ స్థాయి అధికారులు, ఏదైతే పీడిఎస్ రైస్ సంబంధించిన అథారిటీ ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేక నిఘా సారించి రోజుకి 2-3 కేసులు ఇప్పటికే పెట్టడం కూడా జరిగే పరిస్థితి కూడా ఉంది సతీష్. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ పీడిఎస్ రైస్ దందాదారులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే వాళ్ళందరి మీద కూడా ప్రత్యేక నిఘా అయితే ఏర్పాటు చేయడం అయింది. కలెక్టర్ దీని మీద కూడా సీరియస్గా, అన్ని జిల్లాల కలెక్టర్ కూడా దీని మీద సీరియస్గా అయితే ఉండటం కూడా జరిగింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి ఏదైతే రైస్ అక్కడ నుంచి అక్రమ రవాణా అంటే మన బార్డర్ అంటే వెస్ట్ గోదావరికి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకి ఉన్న బార్డర్ ఏదైతే ఉందో, ఖమ్మం బార్డర్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అక్రమ రవాణా కొంతమంది అధికారులు చేతులు తడపడం వల్ల అక్రమ రవాణా ద్వారా ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ వేరువేరు మార్గాల్లో, వేరువేరు వాహనాల్లో, వేరువేరు పరిస్థితుల ప్రకారం కూడా ఈ రవాణా అంతా కూడా సాగే పరిస్థితి అయితే ఉంది. కింద స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు దీంట్లో మొన్నటి దాకా కూడా ఉండటం అయితే జరిగింది. ఎవరైతే దీంట్లో నిందితులుగా భావిస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన పవన్ కళ్యాణ్ డెడ్లీ వార్నింగ్, స్వీట్ వార్నింగ్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా అందరూ కూడా అలర్ట్ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏలూరు జిల్లానే తీసుకుంటే ఇప్పటికే గత 6 నెలల నుంచి, గత సంవత్సర కాలం నుంచి తీసుకుంటే పలు శిక్షే కేసులు అయితే కూడా జరిగింది. కానీ దీంట్లో చిన్న విషయం ఏంటంటే పట్టుకున్న రైస్ని 3 నెలల్లోనే మళ్ళీ ఆక్షన్ వేసే దిశగా ఉండటం వల్ల ఏదైతే ఈ అక్రమదారులు, దందాదారులు, మాఫియాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్కి వెళ్ళే దీని మీద కఠిన చర్యలు, కఠిన సెక్షన్లు తీసుకుంటే తప్ప ఈ అక్రమ రవాణా ఆగదని చెప్పని పలు ప్రజా సంఘాలు, అదేవిధంగా ఏదైతే దారిద్ర్య కింద ఉన్నారో పేదవాళ్ళు, నిరుపేదలు అందరూ కూడా అనే పరిస్థితి కూడా ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ భాను.